లూకాసు వార్త 21వ అధ్యాయము 35, 36 వచనాలను మనం చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 35, 36 వచనాలు. అమ్మా, ఆ దినమున భూమి అందంతటా నివసించు వారందరి మీదికి, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటన్నిటినీ తప్పించుకొని మనుషుని కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు మనం ఎత్తబడాలి అని అంటే ఇలా రెండవదిగా అక్కడ రాయబడింది మెలకువగా ఉండి, చెప్పాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. పిల్లలు కొంతమంది ముఖాలు నీరసంగా పెట్టుకొని ఉంటే మమ్మల్ని ఏమనరు కదా అని అలాగ దయనీయమైన ముఖాలు పెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యాహ్నం భోజనం చేశారు, ఇప్పుడు కూడా కాస్త కోస్త తినొచ్చారు. మీకు అంత నీరసం ఏంటి? వెనకడకు ఒక ఆవిడ నాతో అంది, అయ్యగారు పొద్దుటి తింటున్నాను, మధ్యాహ్నం తింటున్నాను, సాయంత్రం తింటున్నాను, అయినా ఎందుకో నీరసంగా ఉందందండి. అమ్మ, నీకు తిండి ఎక్కువైంది, పని ఎక్కువైంది. అందుకే పిల్లరా, తినడం ఎక్కువైనప్పుడు దానికి తగ్గట్టుగా పని లేనప్పుడు ఏముంటుంది? చెప్పాలా, నీరసంగా. నీరసంలో మామూలు నీరసం కాదండి, చాలా నీరసంగా ఉంటుంది. బీపీ చూస్తే నార్మల్గా ఉంటుంది, కానీ నీరసం మాత్రం చెప్పాలి అధికంగా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుందండి. సోమరోలకు ఉన్నంత నీరసం పగలు రాత్రి పనిచేసే వాళ్ళకు కూడా ఉండదండి. అందుకనే ఇంకొకటి ఏంటంటే, ఒంటి నిండా పని ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి మరొకటి ఏం చేయాలి, బాధ్యతలు ఉండాలి. పిల్లరా, ఇవి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనకు బలహీనంగానే ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. రెండు చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుకి రాకడలో మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. పిల్లరా, రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. పిల్లరా, ఆయన రాకడకు సిద్ధపడాలి అని అంటే, సిద్ధపాటు మనకు కావాలనంటే, సిద్ధపాటు కలగాలి అని అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా మనల్ని మనం సిద్ధపరచుకోలేము. మనల్ని దేవుడికి అనుకూలంగా మార్చేదే ప్రార్థన. హల్లెలూయా. మనల్ని దేవుడికి అనుకూలంగా మార్చేదే ప్రార్థన. అటువంటి ప్రార్థన పిల్లరా ఈరోజు మనం నిర్లక్ష్యం చేయకూడదని దేవునికి వాక్యం పేరిట తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అనుకోని సమయం అది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లరా, ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు చాలామంది వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో పిల్లరా పడిపోయారని చెప్పొచ్చు. ప్రార్థనా జీవితం లేని వారిగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏదో పిల్లలు నామకార్థంగా కొంత సమయం ప్రార్థన తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి రీతిగా ప్రార్థించే పరిస్థితులు ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మందికి లేవు. కారణం ఏంటంటే బిజీ. ఒకటే కారణం, ఖాళీ ఉండట్లేదు. కుదురుగా కూర్చొని దేవుని వాక్యం చదివే ఖాళీ నీకు లేదు. మొఖాల మీద ఉండి కొంత సమయం ప్రార్థన చేస్తే ఖాళీ కూడా నీకు ఉండట్లేదు. పిల్లరా, ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఖాళీ లేకుండా. అందుకని ధైర్యంగా చెప్తున్నావు, యేసయ్యకే ఏమి లేదని, ఖాళీ లేదని. ఖాళీ చేసేదాకా నువ్వు చెప్తావు. అలాగే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దాకా ఖాళీ లేదని చెప్తావు? ఎందుకంటే దేవుడు ఖాళీ చేయగలడు, ఖాళీ లేకుండా కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నీ చేయగలడు. ఆయన ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేసే శక్తిమంతుడి యొక్క చేతుల కింద మనం ఉన్నామండి.
కనుక నీకు ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయిందో దేవుడు ఆలోచించి ఏం చేస్తాడు, కొంచెం నీకు చెప్పాలా, ఖాళీ చేస్తే నీ పని మొత్తం ఖాళీయే. పిల్లరా, కనుక ఈరోజు అనేక మంది ఖాళీగా ఉన్నవారికి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో అద్భుతమైన సహాయం చేశాడు, దేవుడు వారిని దీవించాడు. పిల్లరా, ఆ తర్వాత వారు ఖాళీ లేదని దేవుడికి చెప్పారు. ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఖాళీ కూడా చేశాడు. ఇటువంటి సందర్భాలు చెప్తే సమయం వృధా అవుతుంది. కానీ పిల్లరా, ఈరోజు నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను, లైవ్లో ఉండే వాక్యం వింటున్న వారికి కానీ, పిల్లరా ఈ స్థలంలో కూర్చొని ఈ వర్తమానం వింటున్న వారికి కానీ పిల్లరా ఒక హెచ్చరిక. అదేంటంటే, ఎప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం కొనసాగించడానికి ఖాళీ లేదనే మాట ఎప్పటికీ వాడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి అయితే నిన్ను ఎవరొకరు తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు అన్నాడు, నీకు ఎలా ఉంది అని అంటే చెప్పడానికి ఖాళీ లేదన్నావు అనుకో, నువ్వు చెబితే కదండి డాక్టర్కి అర్థమయ్యేది, అర్థమైతేనే కదండి నీకు పరిష్కారం దొరికేది. డాక్టర్ గారికి చెప్పడానికి అంత తీరిక నాకు లేదండి, అంత మానసిక ప్రశాంతత కూడా నాకు లేదండి, నాకు మనసు బాగోలేదండి, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేనండి. వెళ్ళారు మనిషి దగ్గర అయితే అంటావు, కానీ వైద్యం పొందాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటే నీకు వైద్యం ఎలా లభిస్తుంది? సమస్యకు పరిష్కారం చేసే దేవుడితో మాట్లాడడానికి నీకు ఖాళీ లేదా? వెళ్ళారా, ఈరోజు నీకు దేవుడు ఎంత భారం పెట్టినా, నీ షెడ్యూల్ ఎంత బిజీ అయినా కానీ ఆయనతో చెప్పాల్సిన విషయాలు ఖచ్చితంగా ఆయనతో చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్న మనుషులు నీ మేలు కోరేవారు కాదు. నీతో మాట్లాడుతున్న మనుషులతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మనుషులతో మాట్లాడడానికి కొంత సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నావు, మనుషులతో మాట్లాడడానికి, ఫోన్లో మాట్లాడడానికి, పిల్లరా వ్యక్తిగతంగా డైరెక్ట్గా మాట్లాడడానికి నీకు ఎంతో సమయం ఉంది. ఈరోజు సమస్యను పరిష్కారం చేసే దేవుడితో మాట్లాడడానికి నీకు శ్రద్ధ లేదు, సమయము లేదు. గంటల తరబడి మనుషులతో మాట్లాడతావు, పిల్లరా రోజుల తరబడి మనుషులతో సంభాషించడానికి ప్రయత్నం చేస్తావు. వాళ్ళు ఏ సమస్యకు పరిష్కారం మనకు చూపరు, ఏ అవసరానికి వాళ్ళు అడ్డురారు, ఏ ఆపదలో వారు అడ్డుపడరు, ఏ కార్యము వారి చేతిలో ఉండదు. అలాంటి మనుషులతో, నిన్ను మోసం చేసే మనుషులతో, నిన్ను దగా చేసే మనుషులతో, నిన్ను పాడు చేసే మనుషులతో, నీ కుటుంబంలో సమస్యలు సృష్టించే మనుషులతో మాట్లాడడానికి నీకు టైం ఉంది పిల్లలు. కానీ మొఖాళ్ళ మీద ఉండి నీ పరిస్థితిని మార్చగల శక్తిమంతుడైన దేవునితో మాట్లాడడానికి నీకు సమయమో లేదు. క్రైస్తవ సమాజమా, ఇది ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు, ఎంత వేదన చెందుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, సమయం వెచ్చించు, ఆయనతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించు. మెలకుగా ఉండు, కాలం ఎరిగి పరిస్థితులను గమనించి దేవునితో మాట్లాడి నేను సిద్ధపరచుకో. మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడతారు.